10వ తరగతి పాస్ అయినమంటే ఇంటర్ ఏ కాలేజీలో చేరిక కావాలనే దేవులాడుతుంటారు అంతా. ఎంపీసీ తీసుకోవాలనా బైపీసీ తీసుకోవాలనా, రెండు కాకుంటే సిఈసి హెచ్ఈసికి పోవాలనా అని తెలిసిన వాళ్ళను సీనియర్లను అడుగుతారు. ఏ కాలేజీలో మంచిగుందో చూసుకొని జాయిన్ అవుతారు. బడికెళ్ళి కాలేజీలోకి పోతున్నామంటే ఇక మేము పెద్దోళ్ళం అయినట్టే అని ఫీల్ అవుతుంటారు పోరలంతా. ఇదంతా మునుపు. ఇప్పుడు ఎట్లుండబోతుందంటే ఇక ఇంటర్ లేనట్టే 10th తర్వాత సీదా డిగ్రీ. హౌ సెంటర్ సిలబస్ పెట్టే ఆలోచన చేస్తుంది మన సర్కార్. అదెట్లా అంటే ఫస్ట్ 5 ఏండ్ల చదువు అంగన్వాడీలనే, నర్సరీ ఎల్కేజీ యూకేజీ 3 ఏండ్లు, ఫస్ట్ సెకండ్ 2 ఏండ్లు, అటెన్క బడికి పోయి 3, 4, 5 క్లాసులు 3 ఏండ్లు చదవాలి, 6, 7, 8 తరగతులు 3 ఏండ్లు, ఇక 9, 10, 11, 12 4 ఏండ్లు. అంటే ఇంటర్ సుతా ఈ స్కూల్లోనే అన్నట్టు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఇదే నడుస్తుంది. మనం కూడా గదే ఫాలో అయితే బాగుంటది అనుకుంటుండ్రట. 10th ఇంటర్ కు సపరేట్ బోర్డు పరీక్షలు ఉండే వరకు ఎగ్జామ్స్ పెట్టేదానికి సర్కార్కు సుత తిప్పలైతుందట. ఇక ఇంటర్ చదవంటే పెద్ద కాలేజీల లక్షల రూపాయలు, 2 ఏండ్ల పేరు మీద గుంజుడే గుంజుడు. అదే బడిలనే 12 దాకా చదివితే గా ఫీజులు తప్పుతాయి. అయితే 5వ క్లాస్ దాకా మొత్తం తెలుగులో చెప్పి 6కెళ్ళి ఇంగ్లీష్ మీడియం షురూ చేయాలనే ఆలోచనలు ఉన్నారట గవర్నమెంట్ వాళ్ళు. అది మాతృభాష, ఇది మార్కెట్ భాష. ఆల్రెడీ విద్యా కమిషన్ వేసిండ్రు కాబట్టి వాళ్ళ సలహాలు సుత తీసుకొని మేధావులతోటి మాట్లాడి ముంగటికి పోతారట. అబ్బా, ఇంటర్ చదువుల ఫికర్ పోయిందని పోరలు ఖుషి అవుతుండొచ్చు పో.